రాష్ట్ర ప్రభుత్వం తీగలేరు కాలువకు తక్షణమే నిధులు మంజూరు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తీయగలరు సాధన సమితి అధ్యక్షులు జీవి గురునాథం, సాధన సమితి సభ్యులు కొర్లకుంట జానకి రఘు అన్నారు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలోని కవలకుంట్ల గ్రామంలో తీగలేరు కాలువ కోసం పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. ఈ సందర్భంగా తీగలేరు సాధన సమితి అధ్యక్షుడు జీవి గురునాథం మరియు కొర్లకుంట జానకి రఘు మాట్లాడుతూ వ్యవసాయం చేయాలంటే మన ప్రాంతంలో ప్రతిరోజు దినదిన గండంగా మారిందన్నారు. నిమ్మ, బత్తాయి వగైరా పంటలు పూర్తిగా ఎండిపోయాయని స్పష్టం చేశారు. భూగర్భ జలాలు అడుగంటిపోయి 1000 అడుగుల లోతుకు బోరు వేసినా నీళ్లు పడటం లేదన్నారు. పంటను వదులుకోలేక ఒక్కొక్క రైతు 3 నుండి 5 బోర్లు వేసినా నీళ్లు పడటం లేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీగలేరు ప్రాజెక్టుపై దృష్టి పెట్టాలని ఆయన పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో సర్వే నిర్వహించారని, అప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అన్నారు. ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు తీగలేరు సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన కోరారు. తీగలేరు కాలువ వస్తే ఈ ప్రాంతంలో రైతులతో పాటు తాగునీటి సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. పుల్లల చెరువు మండలంలోని అన్ని చెరువులకు అనుసంధానం చేయాలన్నారు. ఈ ప్రాంతం కరువు కాటకాల నుండి విముక్తి చెందే విధంగా పాలకులు పనిచేయాలన్నారు. పోస్ట్ కార్డు ఉద్యమాంజంలో రైతులతో పాటు మహిళలు అధిక సంఖ్యలో మద్దతు పలుకుతున్నారని అన్నారు. తీగలేరు కాలువకు 2017లో సర్వే పూర్తి అయినా ఇంతవరకు పనులు ప్రారంభించలేదన్నారు. ఎర్రగుండపాలెం మండలంలో వీరాయపాలెం వద్ద కాలువ ఆగిపోయిందన్నారు. పార్టీలకు అతీతంగా తీగలేరు సాధన కోసం అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ఉద్యమాలు ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తీగలేరు సాధన సమితి సభ్యులు రఘు, కుందూరు కోటిరెడ్డి, నాగు శేషవరెడ్డి, ఆవుల వెంకటరెడ్డి, నారు వెంకటరెడ్డి, నారు రామిరెడ్డి, శనగా పిచ్చిరెడ్డి, రైతులు, మహిళలు పాల్గొన్నారు. ప్రజలు మనవి చేసుకుంటున్నాము. మాకు వెలుగొండ ప్రాజెక్టులోని భాగమైన T5 కాలువ గురించి మేము గత 20 రోజుల నుంచి కూడా ఈ యొక్క పోస్ట్ కార్డు ఉద్యమం చేపడుతున్నాము. గత ప్రభుత్వాలన్నీ కూడా ఇదిగో చేస్తున్నాము, అదిగో ఇదిగో అంటూనే ఉన్నారు, కాలం గడుపుతూ ఉన్నారు. కానీ తక్షణమే మా యొక్క T5కి నిధులు కేటాయించమని ఈ మండల ప్రజల నుంచి కూడా మరొకసారి మనం చేసుకుంటున్నాము. ప్రతి గ్రామం నుంచి కూడా ఈ యొక్క పోస్ట్ కార్డు ఉద్యమము చేపడుతున్నాము. ఈ పోస్ట్ కార్డు ఉద్యమమే కాదు, తదుపరి కూడా ప్రభుత్వము గమనించుకుంటుంటే ఎన్నో ఉద్యమాలు చేయాల్సి వస్తుంది, రాస్తారోకలు కూడా చేయాల్సి వస్తుంది. ఇవన్నీ గమనించి మన ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ఈ యొక్క సీఎం క్యాంప్ ఆఫీస్కి ప్రతి గ్రామం నుంచి కూడా ఈ పోస్ట్ కార్డు మీ సచివాలయం చేరుతూ ఉన్నాయి. తొందరగా వీలంత వరకు ఈ యొక్క T5 కాలువ గురించి మీరు ఆలోచన చేసి తొందరగా నిధులు కేటాయించి పనులు చేపడతారని కూడా మేము మనవి చేసుకుంటున్నాము. ఈరోజు ఈ యొక్క పోస్ట్ కార్డు ఉద్యమంలో మన కవలకుంట గ్రామం నుంచి కూడా ఈరోజు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గమనించి మేము అందరం కూడా ఈ యొక్క రైతు ఉద్యమంగా భావిస్తున్నాము. పార్టీలకు అతీతం కాదు, అన్ని ప్రభుత్వాలు చూశాము. ఇక్కడి నుంచైనా ఈ ప్రభుత్వం కూడా స్పందించి ఈ యొక్క నిధులు కేటాయిస్తే ఈ మండలం, ఈ గ్రామాల నుంచి అందరం కూడా ప్రభుత్వానికి మేమందరం కూడా మద్దతు తెలుపుతాము. ఏ ప్రభుత్వం చేస్తుందో వాళ్ళ జీవితాంతం కూడా మేము గుర్తుపెట్టుకొని వాళ్ళకి అన్ని విధాలుగా సహకరిస్తామని కూడా నేను ఈ రైతు ఉద్యమం గురించి తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి గ్రామం నుంచి ఉద్యమం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ పుల్లల చెరువు మండలానికి ఈ యొక్క తీగలేరు కాలువ చాలా ముఖ్యమైనది, ప్రధానమైనది. ఈ యొక్క తీగలేరు కాలువ కూడా ఇప్పటికైనా మనం సాధించుకోలేకపోతే ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారుతుంది. ఇప్పటికే ఈ గ్రామాల్లో సుమారుగా 1000 అడుగుల్లో బోర్లు వేసినా కానీ నీరు దొరకని పరిస్థితి ఉంది. అందువలన ఇప్పటికైనా ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టులోని భాగంగా T5 అనేది మాకు కేటాయించి ఈ పుల్లల చెరువు మండలానికి కరువు ప్రాంతాన్ని లేకుండా సస్యశ్యామలంగా చేస్తారని కూడా ముఖ్యమంత్రి గారికి ఈ మండల ప్రజల నుంచి కూడా మరొకసారి కూడా మనవి చేసుకుంటున్నాము. మా యొక్క అభ్యర్థులను కూడా మీరు గమనించి ఈ యొక్క నిధులు కేటాయించి మా ప్రాంతాన్ని కూడా ఈ తీగలేరు 5 నుంచి చిన్న కనలేరు చెరువు వరకు పొడిగించి ఈ యొక్క గ్రామాల అన్నిటి చెరువులు కూడా నిండుతాయి. కావున మీరు గ్రహించి నీటిపారుదల శాఖ మంత్రి, ముఖ్యమంత్రి గారికి మేము ఎప్పుడు కూడా ఈ మండల ప్రజలు మీరు గిన కాల ఎంటనే ప్రారంభిస్తే మేము మీ ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు ఇచ్చి అన్ని ఎలక్షన్లో కూడా మీకే సహకరిస్తామని కూడా ఈ ఉద్యమం ద్వారా మేము తెలియజేస్తున్నాం.